హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీకు మీ ఆధార్కి మొబైల్ నెంబర్ని లింక్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, లేదంటే చేంజ్ చేయాలన్నా ఎలా చేంజ్ చేసుకోవాలి, అది కూడా మీరు మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆధార్ సెంటర్లకు కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే కూర్చుని మీ మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి అనే దాని గురించి మీకు ఈ ప్రాసెస్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయకుండా మీరు వీడియోని నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే మొబైల్ అప్లికేషన్ ఉన్నా కదా, ఇక్కడికి చూడండి, కనిపిస్తుంది కదా ఆధార్ అని చెప్పి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అప్లికేషన్ అనమాట. సో ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్లికేషన్. దీనికోసం మీరు ఎక్స్ట్రాగా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్. ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ప్లే స్టోర్లోను, ఒకవేళ యాపిల్ మొబైల్స్ అయితే, ఐఫోన్స్ అలాంటివి అయితే మీరు యాప్ స్టోర్లోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా ఆధార్ అని చెప్పి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయిపోండి. సైన్ అప్ అయిపోతే లాగిన్ చేసుకోవచ్చు. మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు అయితే ఈ రకంగా డీటెయిల్స్ చూపించుద్ది. సో ఇక్కడ చూడండి, కింద సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా, ఈ సర్వీసెస్ సెలెక్ట్ చేయండి. సర్వీసెస్ సెలెక్ట్ చేస్తే మీకు ఈ రకంగా వచ్చింది సర్వీసెస్ అనేది. సో ఇందులో మనం మొబైల్ నెంబర్ని చేంజ్ చేయాలనుకున్నాం కదా, ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ అప్డేట్ యువర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉంది కదా. మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. అప్డేట్ అయినా, చేంజ్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా సరే. అందుకు గాను వాళ్ళు 75 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. దీనికోసం, ఈ సర్వీస్ కోసం మీరు 75 రూపీస్ అయితే పే చేయాలి. అది కూడా ఇక్కడే చేసేయాలి. నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలో. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి, మొబైల్ నెంబర్ అప్డేట్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. సో మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది. ఇక్కడ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అని చెప్పింది కదా, అది ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ మొబైల్ నెంబర్ని మీరు మార్చుకోవాలనుకుంటే, లేదంటే చేంజ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా సరే మీరు ఇప్పుడు చేసుకోవచ్చు. దానికోసం చూడండి, ప్రాసెసింగ్ టైం అయితే 15 days పడుతుంది. ప్రాసెసింగ్ టైం అనేది, దానికి ఫీజు చూసినట్లయితే 75 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అంతకుముందు 50 రూపీస్ అయ్యేది. ఇప్పుడు ప్రైజెస్ అన్నీ మార్చారు కాబట్టి సో 75 రూపీస్ అనేది మనం ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. ఈ ప్రాసెసింగ్ ఫీ అనమాట, ఇది 75 రూపీస్ అయితే పే చేయాలి. సో అందుకోసం స్టెప్స్ ఏమేమి కావాలి అని చెప్పింది కదా, ఇది చాలా సింపుల్ ప్రాసెస్, 5 నిమిషాలు అయిపోద్ది అనమాట. సో వెరిఫై విత్ న్యూ మొబైల్ ఓటీపీ, ఫేస్ అథెంటికేషన్, మేక్ పేమెంట్. అంటే ఫస్ట్ మీరు మీ మొబైల్ నెంబర్ని ఓటీపీతో వెరిఫికేషన్ చేసుకోవాలి. చూడండి, కంటిన్యూ టు అప్డేట్ మొబైల్ నెంబర్ అని చెప్పి ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీకు నెక్స్ట్ వెళ్తుంది. అక్కడ మీకు కొత్త నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ అడుగుతుంది. ఫేస్ అథెంటికేషన్ అంటే మీరు ఫేస్ లాక్ యాక్సెస్ చూపించాలి. ఫేస్ లాక్ యాక్సెస్ అయిన తర్వాత పేమెంట్ అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కింద కంటిన్యూ టు అప్డేట్ మొబైల్ నెంబర్ ఉంది కదా, అక్కడ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ టు అప్డేట్ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారో, యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, ఈ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఈ ఓటీపీ అనేది వెళ్ళటం జరుగుతుంది. సో వచ్చిన ఓటీపీని అక్కడ కింద ఎంటర్ చేసి సేవ్ అండ్ ఎగ్జిట్ కొట్టాలి. అలా కొట్టినట్లయితే మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఫేస్ అథెంటికేషన్ అడుగుతుంది. ఫేస్ అథెంటికేషన్ అంటే మీకు ఫ్రంట్ క్యామ్ పెట్టి మీ ఫేస్ని అందులో చూపిస్తే లాక్ అవుతుంది. అథెంటికేషన్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ మోడ్కి వెళ్తుంది. పేమెంట్ మోడ్ మీరు ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. సో దానికోసం మీరు పేమెంట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. గూగుల్ పేనా, యూపీఐనా, ఫోన్పేనా, క్రెడిట్ కార్డా, సంథింగ్ అలా పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మీకు ప్రాసెసింగ్ టైం చూసండి. ప్రాసెసింగ్ టైం అయితే 15 days పడుతుంది. 15 days అంటారు కానీ మ్యాక్సిమం తొందరగానే అయిపోతుంది. 3 to 4 daysలోనే అయిపోతుంది అనమాట, 3 to 4 working daysలో. సో ఈ రకంగా మీరు మీ మొబైల్ నెంబర్ని యాడ్ చేయాలన్నా సరే, చేంజ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా సరే ప్రాసెస్ అయితే ఈ రకంగా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక వెళ్ళిపోతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.